శ్రీకాకుళం జిల్లాలో ఒకే రోజు నకిలీ నోట్లు చెలామణి చేసే రెండు ముఠాలు వేరువేరుగా పట్టుబడ్డం, వారి వద్ద పెద్ద మొత్తంలో నకిలీ నోట్లు లభ్యం కావడం తీవ్ర కలకలాన్ని రేపింది. నకిలీ నోట్లు చెలామణి చేస్తూ పట్టుబడిన వారి వివరాలు టెక్కలి డీఎస్పీ మూర్తి సిఐ అవతారం మీడియాకు వివరించారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు మెలియాపుట్టి మండలం సంతలక్ష్మీపురం గ్రామానికి చెందిన తమ్మిరెడ్డి రవి వద్ద సుమారు 50,000 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నామని అతను చెప్పిన వివరాలతో పలాస, మెలియాపుట్టి, వజ్రకొత్తూరు మండలాలకు చెందిన కొసిరెడ్డి దుర్వాసులు శంకర్ రెడ్డి, తమ్మిరెడ్డి ఢిల్లీరావు, దాసరి కుమారస్వామి, దాసరి రవికుమార్, దుమ్ము ధర్మారావులను అరెస్ట్ చేశామని డీఎస్పీ మూర్తి చెప్పారు. వారి నుంచి 57.25 లక్షల నకిలీ నోట్లతో పాటు తయారీకి ఉపయోగించిన కలర్ ప్రింటర్, 4 సెల్ ఫోన్లు, స్కూటీని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కాగా ఈ కేసులో 5వ నిందితుడిగా ఉన్న దాసరి రవికుమార్ కరజడ వైసీపీ ఎంటీసీ సభ్యుడు కావడం ఈ ప్రాంతంలో హాట్ టాపిక్ అయింది. ద్విచక్ర వాహనంపై నకిలీ నోట్లు తరలిస్తున్న ఇద్దరిని సిగాడం మండలం పెనసాం కూడలి వద్ద పట్టుకున్నట్లు సిఐ అవతారం తెలిపారు. ఎచ్చెర్ల మండలం కొత్త దిబ్బపాలానికి చెందిన కనగల్ల రవి, లావేరుకు చెందిన రాజేష్ ను ఒడిశాలోని పర్లాఖ్యముండి గుణపురం ప్రాంతాల నుంచి నకిలీ నోట్లు తెచ్చి చెలామణి చేశారు. ఇబ్బందులు ఏమీ లేకపోవడంతో మరింత సంపాదించాలని ఇక నిర్ణయానికి వచ్చి రాపాక ప్రభాకర్ అలియాస్ ప్రతాప్ రెడ్డి కృష్ణమూర్తితో కలిసి వ్యాపారం చేశారు. రవి, రాజేష్ ఇటీవల భద్రాచలం వెళ్లి నోట్ల తయారీకి వినియోగించే రసాయనాలను తెచ్చుకున్నారు. 15 లక్షల నకిలీ నోట్లను విజయనగరం జిల్లా సాలూరు, ఒడిశాలోని వివిధ ప్రాంతాల్లో చెలామణి చేసేందుకు వెళ్తుండగా రవి, రాజేష్ పోలీసులకు చిక్కారు. ప్రతాప్ రెడ్డి, కృష్ణమూర్తితో పాటు ఇతర నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందని సిఐ తెలిపారు.